అంటే మత్తు పదార్థాలు ఇచ్చిన అత్యాచారం చేశారు. ఇప్పుడు ఈమెం అడుగుతుందంటే, నాకు నీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, ఫోటోలు చూపిస్తానని బెదిరించాడు అని చెప్తుంది. ఈ వీడియో ఉంది అంటే హర్ష సాయి వెనక ఇప్పుడు ఇతనుకున్న అతను నోటోరియస్ అనే మాటకి రీజన్ ఏమొస్తుంది అంటే, ఇతను ఇన్ని సహాయాలు చేస్తున్నాడు కదా, నాకు ఇంత ఫేమ్ ఉంది కదా, ఈ ఫేమ్ని నేను అతని ఫేమ్కి అతను ఒక వెల కట్టుకున్నాడు. ఆ వెల కట్టుకునే విషయంలో అతను ఆ వెల కట్టుకుని ఆ చేసిన దానివల్ల మంచి ఫలితం వస్తుందా చెడ్డ ఫలితం వస్తుందా అనే దానికి అతనికి సంబంధం లేదు. ఎందుకంటే అతని వాల్యూ సిస్టమే డిఫరెంట్గా ఉంది. ఈ వాల్యూ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేసరికి అతను ఏదైతే అది అయింది, నాకు కావాల్సింది డబ్బులు, అవును నాకు ఫేమ్ ఉంది కదా, నా ఫేమ్కి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అనుకుని ఈ బెట్టింగ్ యాప్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం మొదలెట్టాడు. ఇచ్చేసరికి చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి నష్టపోయారు. అయితే దీనికి ఇతను చెప్పటం వల్లే వాళ్ళు వెళ్ళారా, వాళ్ళ బలహీన మనస్తత్వం కూడా ఉందా ఇక్కడ అంటే, వాళ్ళ బలహీన మనస్తత్వం ఉంది, వాళ్ళ స్వార్థం ఉంది, వాళ్ళ భయం ఉంది, అర్ధరాత్రి లక్షాధికారులు అయిపోవాలనే తాపత్రయం ఉంది. అవన్నీ ఉన్న వాళ్ళకి ఈ హర్ష సాయి చెప్పేది ఒక ఊతాన్ని ఇచ్చింది. వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉంది. నేనేమి వాళ్ళకి ఏ మెంటాలిటీ లేకుండా ఆ మెంటాలిటీ మొత్తాన్ని కూడా హర్ష సాయి క్రియేట్ చేశాడని నేను అనను. కానీ వాళ్ళు అలా ఉండటము, అదే టైంలో ఇతను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటము, రెండు కలిసి చాలామంది పెట్టి నష్టపోయిన మాట వాస్తవం. కానీ తను ఒక పబ్లిక్లో తనకు ఒక ఫేమ్ ఉంది అని నమ్మి ఆ ఫేమ్ని ఒక రకంగా ఏంటంటే తాకట్టు పెట్టినట్టే. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎండార్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్, స్పోర్ట్స్ పీపుల్ ఇస్తూ ఉంటారు. కానీ ఏది ప్రమాదకరం, ఏది నష్టదాయకం అనే విషయంలో కొంచెం అంటే కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి కోకోకోలాలో విష పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ఒక సైంటిఫిక్ అనాలిసిస్ వచ్చింది. వచ్చినప్పుడు సిపిఐ నారాయణ గారు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఒక సినిమా యాక్టర్ ఇట్లా ఇస్తే గనక మరి జనాలు తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి కదా అని అంటే, నేను మీతో మళ్ళీ మాట్లాడతానని చెప్పి చిరంజీవితో మాట్లాడటం జరిగింది. మాట్లాడితే చిరంజీవి అన్నాడంట, సరే నేను ఇప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేసేసాను కాబట్టి ఇది నేను మళ్ళీ రెన్యువల్కి వెళ్ళను, నా మాటగా చెప్పమని చెప్పారంట. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఇలా రెన్యువల్కి వెళ్ళను అంటున్నారు, ఇప్పుడు దీని నుంచి మధ్యలో బయటికి రావటం అవ్వదు అని చెప్పంటే ఆయన కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ యాడ్ చేయలే చిరంజీవి గారు. అంటే ఒక సామాజిక స్పృహ ఉండాలండి. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నారు కదా, నేను ఏ చెత్త పెడితే ఆ చెత్త చెప్పకూడదు. అది హర్ష సాయి చేశాడు. ఎందుకంటే అతని వయసు ఎంత, అతనికి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, అతని వాల్యూ సిస్టమ్ ఏంటి, అతను ఎలా ఉండాలనుకో సమాజానికి ఎలా ప్రొజెక్ట్ కావాలనుకుంటున్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళు చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా అంతే, అతనైనా అంతే. ఈ మొత్తం వ్యవహారంలో ఇతను ఆ అమ్మాయితోటి ప్రేమ వ్యవహారంలో అయినా సరిగా ఉండాలి, లేనప్పుడు డబ్బుల వ్యవహారాన్ని అయినా సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి అడిగే హక్కు అమ్మాయికి ఉంది కదా. అంతే. ఇప్పుడు ప్రేమ విషయంలో ఆ అమ్మాయిని హ్యాపీగా ఉందనుకోండి, డబ్బుల విషయం అడగదు కదా. నువ్వు డబ్బులు ఇచ్చేసావు అనుకో, నువ్వు పోతా ఇంకొకడు. ఇప్పుడు డేటింగ్ చేసిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ప్రతి వాళ్ళు 100 ఏళ్ళు కలిసిమెలిసి ఉండాలనేది లేదు. ఊరికే మనం అక్షంతలు వేసేప్పుడు కలకాలం సంతోషంగా ఉండండి అంటాం. అన్నంత మాత్రాన కొన్ని వేల మంది చేసినంత మాత్రాన ఆ పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా? నిలబడట్లేదు. ఇప్పుడు అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లిళ్ళే నిలబడట్లేదు. మరి డేటింగ్లో ఇచ్చిపుచ్చుకున్న భాషలు ఎక్కడ నిలబడతాయి? కాకపోతే ఆమె ఉక్రోషం ఏంటి, ఆమె కోపం ఏంటి అంటే, రెండు వైపులా నష్టపోయాను నేను. అటు ప్రేమ వైపు, ఇటు డబ్బు వైపు.
ఇప్పుడు దీనికి కారణం చాలా వరకు ఆమె కూడా అయి ఉండొచ్చు, అది వేరే విషయం. అంటే మత్తు పదార్థాలు ఇచ్చి నన్ను అత్యాచారం చేశారు అని చెప్తోంది కదా మరి. అంటే ఇప్పుడు ఏమేమి అడుగుతుందంటే, నాకు డబ్బులు ఇవ్వాలి లెక్క అయితే, నేను డబ్బులు అడిగేసరికి అతను నీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, అవి చూపిస్తాను, లేదంటే నువ్వు డబ్బులు అడగటం అన్నా మానేయి, లేదంటే ఫోటోలు చూపిస్తాను అని బెదిరించాడు అని చెప్తుంది. ఆ బెదిరించాడు అనేది ఓరల్గా బెదిరించాడా, లేదంటే ఏదన్నా మెసేజ్ పెట్టాడా, లేకపోతే ఏదైనా వాయిస్ మెసేజ్ పెట్టాడా, ఫోన్ కాల్లో చెప్పాడా, ఏ టైప్లో చెప్పాడు అనేది ఇప్పుడు కావాల్సిన విషయం. ఒట్టిగా మాట వరుసగా అన్నాడు అంటే దాన్ని ఎవరేమి చేయలేరు, ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. నిజంగా గనక అతను ఆ ప్రూఫ్ ఉండుంటే గనక, అతని దగ్గర ఈమె దగ్గర ఆ ప్రూఫ్ ఉండుంటే గనక, అతను ఇలా అన్నట్లు ఉండుంటే గనక అతను పోయినసారి తప్పించుకున్నంత ఈజీగా ఈసారి తప్పించుకోవటం. కరెక్ట్. ఇప్పుడు ఈమె ఏం చెప్పొచ్చు కన్వీనియంట్ గా, ఇప్పుడు నాకు అతను నాకు మాదక ద్రవ్యాలు ఇచ్చి నేను మత్తులో ఉన్నప్పుడే నన్ను అత్యాచారం చేసి అది ఫోటోలు తీసుకున్నాడు, వీడియోలు తీసుకున్నాడు అని ఈమె చెప్పొచ్చు. లేదు అనుకుంటే ఇష్టంగా కూడా అతనితో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే అది వీడియో రూపంలోకి ఎలా వచ్చింది అనేది పాయింట్. కరెక్ట్. ఈ వీడియో ఉంది అంటే హర్ష సాయి వెనక తప్పున్నట్లు, అతనిది కుట్ర బుద్ధి అయినట్టు లెక్క. ఇందులో ఇక అసలు మీకు సెసబిస్లు అక్కర్లా ఈ విషయంలో. ఇప్పుడు అది రోజు చూసుకుని మురిసిపోవటానికి దాచిపెట్టుకున్నాడా, లేకపోతే ఈ అమ్మాయిని ఏదో ఒక రోజు బెదిరించే అవకాశం రాకపోతుందా? ఇప్పుడు లావణ్య దాచిపెట్టుకోవాలా బోలెడు వీడియోలు, ఆడియోలు, అసలు ఆమె దగ్గర ఉన్నంత కంటెంట్ ఎవరి దగ్గర లేదు ఈ ప్రపంచంలో, అసలు ఉండదు కూడా ఎవరి దగ్గర. కరెక్ట్. మరి వీళ్ళు కంటెంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు ఏ కుట్ర లేకపోతే? ఇప్పుడు మీ ఫోన్లో ఎన్ని రికార్డింగ్లు ఉన్నాయో తెలియదు, కానీ నేను నా ఫోన్ కొన్న తర్వాత నేను 2015 నుంచి ఫోన్ వాడుతున్నా, 15 నుంచి వాడుతున్నా, అంటే 9 years నుంచి ఒక్క కాల్ రికార్డింగ్ లేదు దాంట్లో. లేదు నిజంగా ఐఫోన్ కాల్ రికార్డింగ్ కూడా చేయడానికి ఆస్కారం లేదు. నేను ఐఫోన్ వాడను, అసలు కాల్ రికార్డింగ్ లేదు దాంట్లో. ఎందుకంటే అసలు కాల్ రికార్డింగ్ చేసి వాళ్ళని ఇదిగో ఆధారం సిచ్యుయేషన్ లో మనం లేము, అలాంటి పరిస్థితి నాకు రాలేదు. కరెక్ట్. ఇప్పుడు ఎవరు దాచిపెట్టుకుంటారు? ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు వేయాలనుకునే వాళ్ళు చేసి పెట్టుకుంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆవిడ దగ్గర కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి. హర్ష సాయి అసలు ఆ రోజు అతని గురించి ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడే, పైగా అతను ఎంత తెలివిగా వాదిస్తాడంటే, చూడండి నేను కాబట్టి చాలా బాగా చేశాను ఆ వీడియో, ఇది బెట్టింగ్ యాప్ది చాలా తక్కువ మంది ఆకర్షించబడేటట్లు తెలివిగా చేశాను. అదే వేరెవరికైనా అంటే నాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు కాబట్టి నేను ఒక్కడనే చేశాను, నేను కాదు అంటే గనక ఈ రెమ్యూనరేషన్ ని ఇంకో 10 మంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి ఇస్తే గనక, ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే గనక ఇంకెక్కువ మంది బలయ్యేవాళ్ళు కదా. దరిద్రమైన లాజిక్, అసలు మామూలు లాజిక్ కాదు ఇది, మామూలు లాజిక్ కాదు. మనిషి అనేవాడికి అర్థం కాదు ఈ లాజిక్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తారు? ఎక్కువ మందికి రీచ్ అయ్యే వీడియో అడ్వర్టైజ్మెంట్ అయితేనే డబ్బులు ఇస్తారు వాళ్ళు. లాజిక్ దరిద్రం, అది దరిద్రం అంటే వినేవాడు అసలు వాడికి ఏమీ తెలీదు, వాడు చెవిలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు పెట్టుకున్నాడు, పువ్వులు కూడా కాదు కాయలు పెట్టేసుకున్నాడు, నేనేం చెప్పినా వినేస్తారు నమ్మేస్తారు అని చెప్పే లాజిక్ ఉంది చూసారా, అక్కడే వాడి పర్వర్టెడ్ నేచర్ కనిపిస్తుంది. అంటే నేను ఏం చేసినా కరెక్టే, నేను ఏం మాట్లాడినా కరెక్టే, నేను ఏం ఆలోచించినా కరెక్టే, నేను ఏం కోరుకున్నా కరెక్టే, అలా అనుకునే ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్లో అతను ఉన్నాడు. ఆ గ్రాండ్యూర్ ఫీలింగ్లోనే అంటే నేనే నెంబర్ 1 అనే ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయితోటి ఈ వ్యవహారాలు చేయగలిగాడు. అందుకే ఈవేళ పోలీస్ స్టేషన్కి వచ్చింది. కానీ నాకు ఈ మధ్యకాలంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ మీద ఎంత బాధ కలుగుతుందంటే, అసలు ఒక నార్సింగ్ పోలీస్ స్టేషను ఇన్ని భరిస్తుందా పాపం. నార్సింగ్ అసలు హుస్సేన్ సాగర్ అంత గొప్పది నార్సింగ్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఆ హుస్సేన్ సాగర్ లో ఎన్ని వెళ్తున్నాయండి, రసాయన కాలుష్యాలు వస్తాయి, మనుషులకు సంబంధించిన డ్రైనేజ్లు వెళ్తాయి, దాంట్లో అసలు దానిలో మొక్కజొన్న కండల దగ్గర నుంచి పెద్ద పెద్ద రంగుల వినాయకుల దగ్గర నుంచి అసలు ఏం చెప్పమంటారు, లేని కేసు
ఉండని సిచ్యువేషన్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కే వస్తుంది. అసలు నిజంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు, సిఐలు వాళ్ళందరూ, ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వాళ్ళకి అదొక ఇప్పుడు పనిష్మెంట్ అనమాట. అంతే కదా. చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటది, సినిమాలో ఒకటి ఉంది, వీడు పలానా పాపాలు చేసి వచ్చాడు అంటే వీడికి దూరదర్శన్లో పందుల పెంపకం ప్రోగ్రామ్ చూపించండి అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు అసలు ఎవరికైనా పనిష్మెంట్ డ్యూటీ వేయాలి అంటే పనిష్మెంట్ డ్యూటీ అలా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ పరపచ్చాలు లేకుండా ఎవరు కేసులు పెట్టరండి, ఏ సంబంధం లేకుండా పెట్టరు. కాకపోతే ఈ పరపచ్చాల్లో ఎవరిది ఎంతవరకు తప్పు అనేది తేల్చాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. అది మరి వాళ్ళు పనిష్మెంట్ అనుకుంటే కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. చూద్దాం మరి ఎటువంటి డ్యూటీ వాళ్ళు నిర్వర్తిస్తారో, ఆ కేసు ఎంత కొలిక్కి వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.